పరమ తండ్రి స్తోత్రములు. కృపా నీ వాక్యం మీరు ప్రకటించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది రకరకాలుగా యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. యేసు దేవుడు కాడా? యేసే తప్ప ఇంకొక దేవుడు లేడు అని బైబిల్ మనకి స్పష్టం చేస్తుంది. కాబట్టి బైబిల్ మనం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. యేసు దేవుడు కాడు అన్నటువంటి వాళ్ళకి సాతానుడు ప్రభావం ఎక్కువ ఉందని వాళ్ళు దయచేసి గుర్తించవలసిందిగా మనవి చేస్తున్నాం. యేసు దేవుడు అవునో కాదో మనం కొద్ది వాక్యాల్ని మనం ధ్యానం చేద్దాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దీని అర్థాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆది అనే పదం ఆది కాండములో మొట్టమొదట బైబిల్ తెరవగానే ఆది కాండం మొట్టమొదట వచనంలోనే రాయబడింది, ఆది యందు దేవుడు. ఆది యందు దేవుడు, ఆ ఆది యందు ఉన్న దేవుడు వాక్యమై ఉండెను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనగా మాట. వాక్యం అనగా మాట. ఒక వ్యక్తిని, అతని మాటను మనం వేరు చేయలేం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మాట నన్ను ఎవరైనా వేరు చేయగలరా? వేరు చేయలేరు. ఎందుకు అంటే దేవుడే వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా మొట్టమొదట పేరాలోనే మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, 1 తిమోతి 3:16లో నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను అని తిమోతి పత్రిక 3:16లో మనకి బైబిల్ తేటగా తెలియచేయుచున్నది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివిన తర్వాత, ఆ వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండములో ఉన్న మొట్టమొదటి మాటనే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం కొత్త నిబంధనలో చూచినట్లయితే, ఆ వాక్యము, ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు మిగతా భాగాన్ని విందాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.